నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలోని బైసరన్ మైదానంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఆ మృతుల్లో వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ కాల్పుల ఘటనకు కొద్ది నిమిషాల ముందు వినయ్ నర్వాల్ తన భార్యతో కలిసి బాలీవుడ్ మూవీ సాంగ్తో డాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 26 ఏళ్ల వినయ్ నర్వాల్ నేవీలో లెఫ్టినెంట్గా ప్రస్తుతం కేరళలోని కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16వ తేదీన హిమాన్ష్తో వినయ్ నర్వాల్ వివాహం జరగక ఏప్రిల్ 19వ తేదీన వారి వివాహ రిసెప్షన్ జరిగింది. అనంతరం హనీమూన్ కోసం తన భార్య హిమాన్షితో కలిసి ఆయన పహల్గాం చేరుకున్నారు. ఆ కొన్ని గంటలకే ఉగ్రవాదులు కాల్పులు జరపడం, వినయ్ నర్వాల్ నేల కొరగడం వెంటనే జరిగిపోయాయి. మరోవైపు మధ్యాహ్నం వినయ్ నర్వాల్ మృతదేహం కాశ్మీర్ నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ చేరుకుంది. అనంతరం హర్యానాలోని అతడి స్వస్థలం కర్నాలకు తరలించారు. వినయ్ మృతదేహాన్ని కడసారి చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఆ తర్వాత వినయ్ మృతదేహానికి మిలిటరీ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అయితే వినయ్ నర్వాల్ అతడికి అప్పగించిన పనులు నవ్వుతూ అంకిత భావంతో పనిచేసేవారని నేవీ అధికారి గుర్తు చేసుకున్నారు. కొచ్చిలో లెఫ్టినెంట్గా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర మాత్రమే అయ్యిందని ఆ అధికారి తెలిపారు. మరోవైపు పహల్గాంలోని బైసరన్లో తాను బేల్పూరి తింటుండగా ఓ వ్యక్తి తుపాకీతో అక్కడికొచ్చాడు. మీది ఏ మతమని ప్రశ్నించాడు. సమాధానం చెప్పేలోపే సదరు వ్యక్తి తన భర్తపై తుపాకీతో కాల్పులు జరిపాడంటూ హిమాన్ష్ చెప్పిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. We should all be proud of him in every way.